కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. గజేంద్ర మోక్షణం అలాగే ప్రహ్లాద్ చరిత్ర ఇవి చూసుకుంటుంటే ఇవన్నీ కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ కాదు, భగవంతుని యొక్క కైంకర్యము భక్తి ఇక్కడ రెండు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఈ గజేంద్ర మోక్షణంలో. అతనికి భగవద్గీతలో చెప్పినట్టుగా పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చినా సరే తినేస్తాను, కాకపోతే మీరు భక్తిగా సమర్పిస్తే అని అన్నాడు కదా. మరి ఫలం అంటే ఎవరైనా గుర్తు రావాలి మనకు వెంటనే? శబరి ఆ పళ్ళు స్వామికి సమర్పించడం కోసం అని ఆవిడ ఆరాటపడింది. అలాగే నీళ్లు ఎవరు? గ్రంథి దేవుడు కదా, పూర్వం మనకు తెలుసు. అతను తన దాహం తాగుదాం అనుకున్న టైం కూడా అది కూడా స్వామికి సమర్పించాడు భక్తిగా. అలాగే ఇక్కడ గజరాజు తన పుష్పాన్ని అందుకులే మడుగులో దిగాడు, ఒక పుష్పాన్ని చేత్తో తీసుకుందాం అనుకుంటూ వెతికేశాడు, అదంతా కూడా దాన్ని ఇచ్చేశాడు. ఆ పువ్వుని ఆ పుష్పాన్ని స్వామికి సమర్పించాలి అనేటువంటి ఆ దాంట్లో మడుగులో దిగిపోవడానికి భగవత్ సంకల్పమే. ఆ మంచి పువ్వు ఏదో స్వామికి ఇద్దాం అనుకోవడం కూడా ఒక ఇదే. అంటే అందుకని ఇక్కడ ఈ గజరాజు తన సంరక్షణ కోసం కాదు, తనకి పూర్వజన్మ సుకృత ఫలం చేత తనకి ఆ భగవత్ దృష్టి కూడా వచ్చింది అన్నదానికి చెప్పుకుంటాం. అయితే మరి జీవుడికి కూడా ఒక్కసారి అలాగే మంచి మంచివన్నీ కూడా మనలాంటి వాళ్ళకి కూడా మంచి బుద్ధి పుడుతుంటుంది. కానీ ఈ ప్రకృతి యొక్క సంపర్కం వల్ల మనం ఇవన్నీ కూడా ఈ భోగాలన్నీ కూడా శాశ్వతం అనుకుంటూ పోరాటం సాగిస్తూనే ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఈ కరిరాజు కూడా ఈ మొసలి చేత పట్టుబడినప్పటికీ కూడా ఏం జరిగిందో చూద్దాం. చూడండి, పాపం అలా ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఒక మూల దాగి ఉండి ఒక మొసలిరాజు అతను చూచినాడు. భుగ భుగమనే చప్పుళ్లతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరేటట్లు పైకి ఎగిసినాడు. అసలు ఆ మొసలి ఒక్కసారి నీళ్ళలోంచి బుడు అంటూ నీళ్లు లాగా అది బయటకు రావడానికి దాని యొక్క కథలకెక్కే వచ్చినటువంటి ఆ నీటి బుడగలన్నీ కూడా ఆకాశం వరకు ఎగిరాయట. అంటే ఎంత భయంకరమైన అది మకరో చూడండి. అది మొసళ్ళు చేపలు కూడా భయపడేటట్టుగా, లోకాన్ని భయం కలిగించేటట్టుగా అలాగా దాని యొక్క ఫుత్కారం అంటే అది చేసే ధ్వని కూడా అలా అనిపించి దీన్ని చూసింది, ఓ మూల దాక్కునింది, అక్కడేదో పెద్ద జంతువు ఉందని గుర్తించింది, దాన్ని ఒడిసి పట్టుకోవాలని ప్రయత్నంగా అలా వచ్చింది. వస్తే గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక కూడా జాడిచింది. ఆ తోకని ఇలా తిడుతుంటే పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడిపోతున్నాయి అన్నట్టుగా ఉంది. అలా తాకిడికి గట్టిపైని చెట్లు వేళ్లతో పాటు నేలపై కూడేటట్లు చేసినాయి. ఇక్కడ అసలు అలా అదేంటి ఆ తోకని ఇలా జడుస్తుంటే చుడుగుండాలు అవుతున్నాయి. తన కదలికల వల్ల అలల తాకిడి ఉంటుంది కదా, ఆ నీళ్ళన్నీ కూడా కెరటాలుగా పైకి ఎగిసి పడుతుంటే గట్ల మీదకి వచ్చేస్తుంటే ఆ ఫోర్స్ కి పెద్ద పెద్ద చెట్లు మనం చెప్పుకున్నాం, కడిమి చెట్లు అలాగే మధ్య చెట్లు ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఆ కూకటి వెళతో సహా కూలిపోయాట. హుంకారం చేస్తూ కుప్పించి ఎగిరినాడు ఆ మొసలి. రాహు సూర్యుని పట్టుకున్నట్లు ఆ మకర రాజు మన గజరాజుని ఒడిసి పట్టుకున్నాడు. వచ్చి తన కాల్ని పట్టుకుంటే అమ్మో ఏదో నాకంటే పెద్ద జంతువై ఉండాలి, లేకపోతే ఏదో నాకన్నా బలమైన వస్తువు ఉంటేనే కదా నన్ను ఇంతలా పట్టుకోగలదు అన్నటువంటి స్పృహ రావాలి కదండి. రాదు. ఎందుకంటే మనం బలవంతులం, మనం అవతల వాళ్ళని జయించగలము అనేటువంటి ఒక అహంకారము, ఒక స్వాతంత్రము ఇవన్నీ కూడా ఉంటాయి. నాకు నేనే రక్షకుణ్ణి అనేటువంటి ఒక అవిద్యలో ఈ జీవుడు ఉంటాడు కనుక కొని అలా పట్టుకోగానే బాబాయ్ పారిపోవచ్చు కదా, వెళ్ళిపోదు గజరాజు. చూడండి, మన స్థితి కూడా అదే. ఏదో ప్రమాదం వస్తుందని తెలుసు, ఈ మాట మాట్లాడితే, ఈ పని చేస్తే, ఈ ఆలోచన వస్తే దీనివల్ల మనం నష్టం కలుగుతుంది అని మనకు తెలుసు, కావాలని మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం.
ప్రమాదం పొంచి ఉందని తెలుసు, దానివల్ల మనం ఇబ్బంది పడతాం అని తెలుసు, అవతల వాళ్ళు బాధపడతారని తెలుసు, అయినా కూడా ఈ మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళం అనేటువంటి ఒక ఆ అదే, ఆ స్వాతంత్ర్యము, మనని మనం రక్షించుకోగలడం అనేటువంటి ఒక స్వాతంత్ర్యమే మనని చేస్తుంది. తర్వాత ఇంకా ఒక మమకారం కూడా ఇక్కడ అంతే కదా, ఇంకా హాయిగా స్నానం చేయాలి, ఆ మడుగులో విహారం చేయాలి, వాటిని అనుభవించాలి అనేటువంటి ఆ కోరిక కూడా ఉంటేనే కదా దాన్ని వదలకుండా పెడతాం. ఈ రెండు ఇక్కడ ఈ గజరాజులో మనకి కనిపిస్తున్నాయి. ఆ సూర్యుడిని ఎలా అయితే రాహు కబళిస్తుందో గ్రహణాలలో, అలా ఒడిసి పట్టుకుందిటండి. వడిందప్పించుకరింద్రుండు నిడుద కరంబెత్తి బ్రేయ నీరాటంబున్ పొడబడంగినట్లు జలమునన్ పడి కొడువడిన్ పట్టిన్ పూర్వపదయుగళంబున్. అలా ఎలా ఎలా పట్టుకుందిట ఆ గజేంద్రుడు. మా ఒడిసి ముందర పట్టుకున్నాడు కదా, ఆ మకరి వచ్చి ఫస్ట్ పట్టుకుంది. పట్టుకుంటే వడిన్ తప్పించి కరీంద్రుండు నిడుతకరం బెత్తి బ్రేయ నీరాటంబున్ పొడన్ వడంగినట్లు జలములన్ పడి కొడువడిన్ పట్టెన్. చూడండి, గజేంద్రుడు గజేంద్రుడు మొసలి యొక్క పట్టుని తప్పించుకున్నాడు నెమ్మదిగా. ఈ గజరాజు తప్పించుకున్నాడు, ఆ పట్టుకుంది రాహు పట్టుకున్నట్టుగా సూర్యుని, అలా పట్టుకుంది ఆ మొసలి. గజేంద్రుడు ముందర తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడు, వెళ్ళిపోవాలి కదా. ఏం చేశాడు? తప్పించుకుని పొడవైన తన తొండాన్ని పైకెత్తి కొట్టాడు. ఆ తొండంతో ఒకసారి, మదగజం కదా, ఇది అంతకన్నా బలమైంది కదా, ఎవరికి వాళ్లే బలం. ఇక్కడ ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది మనం ఊహించడానికి మన శక్తి చాలకుండా ఉంది. ఆ పొడవైనటువంటి ఆ తొండాన్ని పైకి ఎత్తిందిట. ఎత్తేసరికల్లా అలా ఎత్తి ఏదో పంజా ఎత్తి ఎలా అయితే మృగరాజు చేస్తుందో అలాగా ఈ ఈ ఈ ఏనుగు తన తొండాన్ని, పొడవైనటువంటి తొండాన్ని పైకెత్తి ఒక్కసారిగా దాని మీద కొట్టింది, ఆ మొసలి మీద. కొడితే ఆ దెబ్బకు మొసలి చనిపోయినట్లు నీళ్ళల్లో పడిపోయింది. అలా నీళ్ళలో తెలిపోయింది, చచ్చిపోయిందా అన్నట్టుగా అయిపోయింది, పడిపోయింది. మళ్ళీ అప్పుడు వెళ్ళిపోవాలి నిజంగా, అమ్మో ఇది మళ్ళీ లేస్తుందేమో, మళ్ళీ వస్తుందేమో అని ఏమీ బెరకలేదు. ఏవో నేను తొండంత ఎత్తి కొట్టానంటే అయిపోయింది మొసలి పని అనుకున్నది ఇది. అది అంతకన్నా తెలిపింది. అలా నీళ్ళలో చచ్చి పడినట్టే పడి, చూడండి ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా, హీరో గారి దెబ్బకి విలన్ గారు పడిపోయినట్టుగా ప్రాణం పోయినట్టుగా నటిస్తాడు. ఆయన తిరగగానే దీన్నో దాన్ని విసిరి చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి స్థితి ఇక్కడ కూడా. తొందరగా తేరుకుంటామా ఆ మకరి, తేరుకొని అది ఏనుగు ముందరి కాళ్ళని పట్టుకుంది. పూర్వ పద యుగళంబున్, పూర్వ అంటే ముందున్నటువంటి పదాలు అంటే కాళ్ళ యొక్క, యుగళం అంటే జంటని పట్టెన్. వెంటనే కొడువడి వడిని తప్పించి కరీంద్రుండు నెమ్మదిగా మొసలి పట్టుని తప్పించుకున్నటువంటి ఆ ఏనుగు నిడుదకరం బెత్తి, నిడుదకరం అంటే తన బలమైనటువంటి పొడవైనటువంటి నిడు అంటే వింటారంటే బలమైనటువంటి తొండాన్ని పైకి వెత్తి బ్రేయన్ అలా కొడితే నీరాటంబున్, నీరాటం అంటే ఈ మొసలి, ఆ నీరాటంబున్ పొడన్ వడంగినట్లు చనిపోయినట్లుగా, నీళ్ళల్లో చనిపోయినట్టుగా జలములను పడి నీళ్ళల్లో పడిపోయింది. పడిపోతే మళ్ళీ కడువడిన్, మళ్ళీ వెంటనే తేరుకొని పట్టెన్ పూర్వ పద యుగళంబున్, ఆ గజరాజు యొక్క ముందటి కాళ్ళ జంటను రెండింటిని మళ్ళీ పట్టుకుందిట. పదములన్ బట్టినన్ తలంకున్ బాటొకంతయులేక శూరతన్ మదగజ వల్లభుండు ధృతిమంతుడు దంత యుగంత ఘట్టనం బెదరంగ జిమ్మే నా అమ్మ కరి చిప్పలు పాదులు దప్పనొప్పరన్ వదలి జలగ్రహంబు కరివాలము మూలమున్ చీరెన్ కోరలన్. చూడండి, మనం కూడా ఎక్కడన్నా అవతల వాళ్ళతో పొడేటప్పుడు ఓసారి కాళ్ళతో తంతుంటారు, ఓసారి చేతులతో చేస్తుంటారు, ఓసారి వేళ్ళతో గిచ్చుతూ ఉంటారు. ఇలా రకరకాల ఆయుధాలు అక్కర్లేదు, తన శరీరంలోని భాగాలతోటే దెబ్బలాటలు మనకి తెలుస్తూ ఉంటాయి. మనకి చాలా పరిచయం ఉన్న విషయం కదా ఇది. ఇంకా చూసుకోండి, అలా ఉంటేట ఎలా ఉంటున్నాడు,
మొసలి తన కాళ్ళు పట్టుకోగానే గజేంద్రుడు ఏ మాత్రం లేదు. అవతల వాడు దెబ్బమ్మని గట్టిగా కొడితే మనం పక్కకే తప్పుకో, అంతకన్నా బలం చూపించాలనుకుంటాం కదా. ఈ ఈ మొసలి తన కాళ్ళు పట్టుకోగానే గజేంద్రుడు ఏం చేశాడు? ఏమి బెనకలేదు. పదములను పట్టినన్ తలకున్ తనకున్ తలంకున్ పాటు ఒకంతయు లేక ఏ మాత్రము చెదురు బెదురు లేకుండా ఉన్నాడు. లేక శూరతన్ మదగజ వల్లభుండు ధృతిమంతుడు. ఈయన ధృతి అంటే ఏంటి? ఒక స్థిరత్వం, ఒక ఆ ధృతి సుందరకాండలో వస్తాయి కదా. ధృతి మతి, 4 మతి, ధృతి మతి, దాక్ష్యం అని 4, మర్చిపోయాను ఇంకోటి. అవి ఆ వాటితోటే హనుమ తన అమ్మ తల్లిని చూసి రాగలిగాడు. అది ఉండాలి ఇక్కడ. ఇక్కడ ధృతి, మతి. మతి అంటే ఏమన్నా ప్రమాదం వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేది అక్కడ మతిని చెప్తారు వాల్మీకి. అక్కడ అన్ని తినడానికి ఆహార పదార్థాలు ఎంతో ఇంద్రియాలని ప్రేరేపిస్తున్నటువంటి వాతావరణం ఉన్నా కూడా కాస్త బుద్ధిగా అక్కడ కూడా అలాగే ఉంచుకున్నాడు. అలాగే ఈ దాటేటప్పుడు ఆ సురసన్ని వాళ్ళని చేసేటప్పుడు కూడా సూక్ష్మ రూపయ్యి ఆ లోపలికి పెడతాడు. అది 100 యోజనాలు పెడితే ఈయన పెరిగి 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 ఆఖరికి అంగుష్టమాత్రంగా అయిపోయి పెడతాడు. అక్కడ తన తెలివిని ఉపయోగిస్తాడు. ఇక్కడ ఏంటి? దీనికి ధృతి, ఎక్కడా బాధపడిపోకూడదు. ఆ మకరతో సమానమైనటువంటి శక్తులు ఎలా అయినా దీన్ని నేను అంతం చేయాలనేటువంటి ఒక పట్టుదల, ధైర్యంతో ఈయనేం తక్కువడా? మదగజ వల్లభుండు ధృతిమంతుడు, మంచి స్థిరత్వం కలిగినటువంటి వాడు, ఒక పట్టు మీద ఉన్నాడు, ఒక ధైర్యంతో ఉన్నాడు. ఆ మదగజ వల్లభుడు ఆ మదం చేత బాగా బలిసి ఉన్నటువంటి ఆ గజరాజు ధైర్యంబుతో దంత యుగాంత ఘట్టనమునన్, ఆ ఏనుగుకి దంతం ఉంటుంది కదా, ఆ దంతాలతోటి, ఆ దంతాల మొనలతో, ఆ దంతాలు తెల్లగా ఉంటాయి. బాకులు కూడా ఎందుకు పనికిరావు, అంత సూదిల్లాగా అలా ఉంటాయి. ఆ దంతాల మొనలతో బలంగా ఆ మొసలి బొరుసుల కింది భాగాలు కదిలిపోయేటట్లు పొడిచింది. ఇందాక తొండాన్ని ఉపయోగించింది ఒక ఆయుధంగా, దాంతో దాని వీపు మీద కొట్టింది. ఇప్పుడు ఇది కూడా నీళ్ళలో ఉంది కదా, ఆ తొండంతో ఆ తొండం దగ్గర ఉన్నటువంటి ఆ దంతాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంది. దాంతో అదేమో మకరి నీళ్ళల్లో ఉంది, అదేమో అలా దీని మీదకి వస్తోంది, కాళ్ళు పట్టుకునేసరికల్లా ఇది ఎప్పుడు ఈ దంతంతో దాన్ని అడుగు భాగాన్ని, బొరుసులు ఎక్కడ ఉంటాయి? అడుగు భాగంలో కదా. ఆ మొసలి యొక్క అడుగు భాగంలో తను సంచరించడానికి అవే కదా ఆయుధాలు, అలా సాధనాలు. ఆ బొరుసుల యొక్క కింది భాగాలు ఎక్కడెక్కడ జాయింట్స్ అన్ని ఊడిపోయి అంటారు సరే, అలా కదిలిపోయేట్ చేసేసింది. మొసలి పట్టు తప్పింది, ఆ మొసలి యొక్క పట్టు కూడా తప్పింది. వెంటనే అది ఏనుగు కాళ్ళు విడిచి దాని తోకను పండ్లతో కరిచింది. అదే ఈ దెబ్బకెల్లా దానికి ఎక్కడెక్కడ జాయింట్లన్నీ ఊడిపోయినట్టు అయిపోయింది. ఆ మొసలి పట్టు తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు ఆ మకరి వెళ్ళలేదు, యువతల ఏనుగు కూడా తను రక్షించుకుందుకు అది నీళ్లలోకి వెళ్ళదు, ఈ ఏనుగు గట్టి మీదకి రాలేదు. ఈ రెండు కూడా నేను ఓడించగలనంటే నేను ఓడించగలను, నీకన్నా నేను బలమైనది అనంటే నీకన్నా నేను బలమైనది. అలాగ ఒకళ్ళు ఇద్దరి స్థితి కూడా ఒక్కలాగే ఉంది. వెంటనే అది ఏనుగు కాళ్ళు విడిచి దాని తోకను పండ్లతో కొరికింది. పాప ఏను యొక్క దంతంతో పొడిచేసరికి మొసలి శక్తి తగ్గిపోయి ఇంకేం చేయలేక ఆ ఏనుగు తోకని పళ్ళతో కరిచిందిట. అప్పుడైనా గజరాజు తప్పించుకోవాలి కదా. ఇప్పటికి 2 సార్లు మకరి పట్టుకుంది, విడిపోయింది, మళ్ళీ వచ్చింది, దాని యొక్క ఏనుగు యొక్క దంతాల ధాటికి తట్టుకోలేకపోయింది. అప్పుడు కూడా వెళ్ళలేదండి గజరాజు. చూడండి, కరి దిరుగుచు మకరి సరసికిన్ కరిదరికి మకరిన్ తిగుచున్ కరగరి బెరయన్ కరి మకరికి కరి భరమనుచున్ను అతలకు తల భటుల దురుపడన్. ఇక్కడ చూసే వాళ్ళకి చాలా భయంకరంగా ఉంది వీళ్ళ యొక్కది. ఆ మొసలేమో ఏనుగు మడుగులోకి ఈడ్చేస్తోంది. ఆ మకరి ఏం చేస్తుంది? ఆ మొసలి ఏనుగునేమో మడుగులోకి లాక్కుతోంది. అది
అది లోపలికి లాక్కుంటోంది. ఏనుగేమో మొసలినేమో గట్టు పైకి లాక్కుంటోంది. ఇదేమో మొసలిని పైకి ఈడ్చుకురావాలని ఏనుగు ప్రయత్నం, ఏనుగుని నీళ్ళలోకి లాక్కెళ్ళాలని మొసలి ప్రయత్నం. అలా అది పైకి లాగుతోంది, మొసలి నీళ్ళలోకి లాగుతోంది. అలా లాగుతుంటే రెండు ఇంకా కోపం వచ్చేస్తుంది కదా, ఇక ద్వేషం పెరిగిపోతుంది అక్కడ. అప్పటికి ఇంకా ఆ పరిస్థితి వచ్చేసరికి నిన్ను ఎలా అయినా చేస్తా అంటే నిన్ను ఎలా చేస్తా అన్నటువంటి ఒక అతిశయం కూడా వచ్చేస్తుంది కదా. రెండు ఇక ద్వేషం కూడా, కోరిక తీరకపోయేసరికి ద్వేషం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా. ఆ ద్వేషము రోషము రెండు వచ్చేస్తాయి. ఆ ద్వేషాన్ని ఇంకా పెంచుకున్నాయి. ఏనుగు కంటే మొసలి, మొసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ, బాబోయ్ ఏమిటి, అదేమో ఇంత పెద్ద మదగజాన్ని ఆ మొసలి లోపలికి లాగేస్తుంది, ఈ ఏనుగు ఏమో దాన్ని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. ఎవరు బలవంతులు, ఎవరిని గెలుస్తారు, ఏమైపోతుంది అనుకుంటూ, అమ్మో ఏనుగు కంటే మొసలే గొప్పది అని అనుకుంటారు ఒక నిమిషం. మళ్ళీ బాబోయ్ మొసలి కంటే ఏనుగే బలమైనవి అనుకుంటూ అతల కుతల లోకాలు కూడా, లోకాల వీరులు కూడా ఆశ్చర్యపడిపోయింది. అంటే పాతాళ లోకాలు కదా, వృద్ధ లోకాలు అంటే 7 పైన ఉన్నత లోకాలు, అతల కుతల వితల రసాతల, అలా 7 లోకాలు ఇవి కదా, కింది లోకాలు. అలాంటి లోకాల వాళ్ళు కూడా ఆశ్చర్యపడిపోతున్నారట. ఇట్లు కరి మకరం కరిన్ తిరుగుచు, ఒకసారి పద్యం మీద కూడా చూద్దాం. కరిన్ దిగుచు కరిన్ దిగుచు మకరి సరసికి, ఆ కరిని అంటే ఏనుగుని దిగుచు లాగుతూ లోపలికి లాక్కుంటూ, మకరి సరసికి ఆ కరిని పట్టుకొని మకరి సరసిలోకి దాన్ని లాగుతోంది. కరి దరికిన్ మకరిన్ దిగుచు, అక్కడ ఈ కరి ఏం చేస్తుంది, దరికి అంటే ఒడ్డుకి గట్టి నీళ్ళలోంచి బయటకు తీసుకురావాలని మకరిని ఇది తిరుగుతోంది. కర కరి బెరయన్, ఇద్దరికి కూడా ద్వేషం పెరిగిపోగా, కరి మకరికి మకరికిన్ కరి భరమనుచు, భరం అంటే ఇక్కడ భారము ఒకరికోళ్ళు కష్టం అని కాదు, ఇక్కడ రెండు బలమైనవే. భరం అంటే బాగా గొప్పవైనవి, అంటే రెండు కూడా సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు, సమానమైనటువంటి ద్వేషము, రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు కదా. ఇద్దరు పెట్టలేకపోతుంటే యుద్ధానికి ఇంకా మరి చెప్పక్కలే కదా. దీంట్లో తగ్గిన వాళ్ళు ఎవరు లేరు, ఇద్దరు బలమైనవి అనుకుంటూ అతల కుతల భటులు అందరూ అదురుపడన్, ఈ అతల కుతల లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీరులు ఆశ్చర్యపడినారట. ఇట్లు కరి మకరంబులు రెండును నొండొండ సముద్దండ దండంబులై తలపడి, నిఖిల లోకాలోకన భీకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరిహరియును అది గిరిగిరియును తాకి పిరుతి వియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునన్ పట్టుచు వెలికిలోనికి దిగుచుచు కొలంకులకు కలంకదంబంబున కదంబన్ కడువడి నిట్టిట్టు పడి తడబడక బుడబుడాను కారంబులై బుగుళ్లను చప్పుళ్లతో నురుగులు గట్టుచు జలంబులు పరంబెగయన్ చప్పరించుచు తప్పక వదన గౌహరంబుల అప్పళించుచు నిశిత నితాంత దురంత దంత కుంతలంబుల ఇంతింతలు దునియలై నెప్పళంబునన్ బునుక చిప్పలు గుజుళ్ళు తప్పి రక్తంబులు క్రమ్ముదేర కుమ్మని ఒక్కుమ్మడిన్ చిమ్ముచు ఇతరేతర సమాకర్షణంబులన్ తలగక పదంబులు మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచున్ పరిభ్రమణ వేగంబున జలంబులం తిరుగుచు మకర కమట కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా ఒండొంటిందాకు రభసమంబున నిక్కలు వడ మ్రక్కందొక్కుచు మెండు చెడి బెండువడి నాచున్ గొల్ల చిప్ప దండంబులన్
పరస్పర తాడనంబులకు అడ్డంబుగా నొడ్డుచు నోల మాస కొనక గెలు గెలుపున్ తలంపులు బెట్టిదంబులై రెట్టింప అహోరాత్రంబులన్ పోలెన్ క్రమ క్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై కోరుచున్న సమయంబున. ఏదో ఏదో గంటసేపు పోరాడి అలా ఎక్కడికక్కడ అలిసిపోయి అలా నిస్త్రాణగా పడున్నాయేమో అనుకుంటారేమో, కాదండి. ఆ బహుకాలం కహల విహారంబులై, వాటికి రెండు విహారం ఏంటి, హాయిగా క్రీడించుకుంటున్నాయి రెండును. అది లోపలి లాగుతుంది ఏనుగుని, మకరిని ఒడ్డుకి లాగుతుంది ఏనుగు. ఎవరి బలాలు వాళ్ళు ఇచ్చేసుకుంటున్నాయి. ఆ రబ్బిడికి అక్కడేమో ఈ కదలికలకి బుగలు బుగలు అనుకునే శబ్దాలు చెలరేగుతున్నాయి. నురుగులు లేచి ఆకాశం తాగిపోతున్నాయి. రెండు కూడా దాని ముట్టుతో అది, దీని తొండంతో ఇది తలలు ముక్కలేటట్టుగా తప్పి నెత్తురు కాడట్లా పోరాటంలో పండ్లతో పొడుచుకుంటున్నాయి. ఒకదానికొకటి లాగేటప్పుడు కాళ్ళ పట్టు వదలకుండా గట్టిగా పట్టుకుని లాగేటప్పుడు మాత్రం ఆ పట్టు తప్పిపోకుండా దీని పాదాన్ని అది వదలటం లేదు, దాన్ని ఇది వదలటం లేదు, నిలదొక్కుంటున్నాయట. ఇంకొకసారి దీని భావం చదువుతాను చూడండి. ఏనుగు మొసలి రెండు అభిమానంతో ఒకదాన్ని ఒకటి మించి ఢీకొన్నాయి. ఆ అభిమానం ఎప్పుడైతే ఆ దురభిమానం వస్తుందో, నేనే గొప్పవాడిని అనేటువంటి ఆ అభిమానం వచ్చినప్పుడు ఇంకా రెండు ఢీకొంటూనే ఉంటాయి. ఇట్లు మకరంబులు రెండును వండొండ సముద్రొండ దండంబులై తలపడి అలా ఉన్నాయి. వాటి పోరాటాన్ని అన్ని లోకాలకు భయంకరంగా సాగింది. నిఖిల లోకాలోకన భీకరం ఆ అన్ని లోకాలకు కూడా పోరాటం భయంకరంగా సాగింది. ఆ తర్వాత అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై, నేనే గెలుస్తానంటే నేనే గెలుస్తాను అనేటువంటి ఒక స్థిరత్వానికి, నేనే ఎలా అయినా ఈ పోరాటంలో నాదే, నేనే ఓడించాలి అవతల దాన్ని అనేటువంటి ఒక పట్టుదల, అవి రెండు ఒకదాన్ని ఒకటి ఓడించాలనే పట్టుదలతో ఆ సరస్సుని కలచి వేసేస్తున్నాయి. ఆ నీళ్ళ నాల ధ్వంసం చేసేస్తున్నాయి. ఓ అట్లా అవుతున్నాయి, ఇట్లా అవుతున్నాయి, పైకి లాగుతున్నాయి, కిందకి లాగుతుంది, అలా ఒకటికొకటి. దానివల్ల అవన్నీ కూడా సంక్షోభం అయిపోతున్నాయి. సంక్షోభిత కమలాకరంబులై, అక్కడ పద్మాలు ఉంటాయి, ఏమేమి ఉన్నాయో మనం చెప్పుకున్నాం, అవన్నీ కూడా వాటి యొక్క సహజత్వాన్ని కోల్పోతున్నాయి. సంక్షోభం ఏర్పడిపోతోంది. హరిహరియును గిరిగిరియును తాకి పిరుతి వియక పెనంగు తెరంగున. ఇంకా చూడండి ఎలా కనిపిస్తుండ అక్కడ. హరి గిరి. హరి అంటే సింహము అని కూడా ఒక అర్థం ఉంటుంది. హరి అంటే కోతి అని కూడా వస్తుంది, వానరం అని కూడా ఉంటుంది. హరి అంటే సింహం అని కూడా ఉంటుంది. హరి అంటే స్వామికి కూడా పేరు ఉంటుంది, పాపాలను హరించేవాడు అని. ఇక్కడ సింహాన్ని సింహము, గిరి కొండను వెనుదీయకుండా ఎదిరించినట్లు. ఏమిటి, రెండు సింహాలు పోరాడుకుంటున్నాయా, లేకపోతే రెండు కొండలు ఇదిగా ఉందా అని అనుకుంటారు కదా. రెండు సాగరాలు ఉన్నాయా అన్నట్టు అక్కడ. అలాగే అని రామచంద్రమూర్తి అక్కడ ఆ సముద్ర ఒడ్డుని పడుకున్నప్పుడు అలా ఉంది అంటారు కదా. అలాగా సింహాని సింహము కొండను కొండ ఎదిరించినట్లు నీళ్ళల్లో అవి రెండు తీవ్రంగా పోరాడినాయి. అలాగా హరియును గిరిగిరియును తాకి పురితి వియక పెరంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునన్ పట్టుచు వెలికి లోనికి దిగుచు. అది ఇవ ఆ పోరాటము నీరాటము రెండిట్లోకి. నీరాటం అంటే మొసలి నీళ్ళల్లో ఉండేది కదా, నీళ్ళల్లో రెండు తెరమ బయటకి లోపలికి లాగుతూ, ఏనుగు బయటకి మొసలేమో లోపలికి, అలా లోపలికి బయటకి లాగుతూ అటు ఇటు ఇటు అటు పడుతూ అన్ని పడుతున్నాయి. అది లోపల లాగుతుంది, ఇది పైకి లాగుతుంది. కానీ రెండిటికి ఎక్కడ ఒక ఆ తక్కువతనం కనపట్లేదు. తొట్టుపాటు ఉంటే ఏమి కంగారు పడట్లేదు. అలా వాటి శక్తినంతా ఉపయోగించి లాక్కుంటున్నాయి. అలా లాక్కుంటుంటే ఆ నీళ్లల్లో అప్పుడు శబ్దాలు వస్తున్నాయి. ఎట్లాగా, లోనికి కూర్చుని కొలంకు అంటే ఆ సరస్సులో
క కలంకదం కదంబంబున్ కొడువడి ఇట్టట్టు పడి తడన్ బడక బుడుబుడాను కారంబులై బుగులు బుగులు బుగుళ్ళను చప్పుళ్లతో వస్తున్నాయి. నురువులు గట్టుచున్ జలంబులు ఉప్పరంబు ఎగాయ. అప్పుడేమవుతుంది, నీళ్ళల్లో అవి రెండు తీవ్రంగా పోరాడుతున్నాయి, పైకి లోపలికి లాక్కుంటున్నాయి. దానివల్ల నురుగులన్నీ కూడా అయినా కూడా ఇవేమీ తొట్టుపడలేదు, ఏమీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నాయి రెండు జంతువులు కూడా. ఆ నీళ్ళల్లో ఆ వాటి యొక్క తాకిడికి బుడబుడ బుడబుడ అనుకుంటూ బుగులు బుగులు అనేటువంటి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. నురుగులు లేచి ఆకాశాన్ని కూడా తాకాయి. కరి మకరి రెండు ఎడతెరిపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు ముక్కలయ్యేటట్లు అమెరికలు తప్పి నెత్తురు కాడేటట్టు హుమ్మంటూ వాటి పండ్లతో పొడుచుకున్నాయి. ఒకదానికొకటి లాగేటప్పుడు కాళ్ల పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కున్నాయి. ఇక్కడ చూడండి, వాటి యొక్క లక్ష్యం ఏంటి? దీన్ని అది జయించాలి, దాన్ని పైకి లాక్కోవాలని ఏనుగు, దీన్ని లోపలికి తీసుకెళ్లాలని మకరి, ఏనుగుని లోపలికి తీసుకెళ్ళాలని మకరి ప్రయత్నం కదా. ఇక్కడ మానసిక ధైర్యం పోలేదు, ఆ పట్టుని పట్టు కూడా విడవలేదు. పైన ఎంత గజిబిజి అయిపోతున్నా తొట్టుపడలేదు. ఇక్కడ కూడా ఆ పోరాటంలో అవి పొడుచుకుంటూనే ఉన్నాయి, అన్ని అవుతూనే ఉన్నాయి. కానీ కాళ్ళ పట్టుని పట్టుకుని కదా మకరి, ఆ పట్టుని దాన్ని వదులుకోలేదు. దీని నుంచి దాన్ని బయటకు తీసుకురావాలనే ప్రయత్నం ఏనుగు మానుకోలేదు. రెండు కూడా అలా నిలదొక్కుని, ఎన్ని కష్టాలున్నా వచ్చినా నిలదొక్కుంటారు వాళ్ళని వాళ్ళని చెప్పుకుంటుంటారు కదా, అలా ఉన్నాయి ఇవి కూడా. తడబడక బుడుబుడాను కారంబులే బుడుగులు బులుంగున చప్పుళ్ళు నురువులు గట్టుకు జలంబులొప్పరం బెగయన్ చప్పరించుచు తప్పక వదన గహ్వరంబుల, వదనం అంటే ముఖము యొక్క ముఖ భాగాల్లో ఒకటి అలా కొట్టుకుంటుంటే నిశిత నితాంత, దీనికేమో ఇది ఉంది కదా తొండంతో ఇది కొట్టుకుంటుంది, అంచేత నిశిత నిశాంత దురంతర దంత కుంతలంబుల ఇంతింతలు దునియలు నెప్పళంబునన్ బునుక చిప్పలకు దొళ్ళు తప్పి వాటి యొక్క ఈ ఏనుగు కాళ్ళ యొక్క చిప్పల నుంచి, అలాగే పైన ఉన్నటువంటి ముఖ ప్రదేశం నుంచి, అలాగే దీనికి కూడా ఈ మకరికి కూడా ఇందా చెప్పాడు కదా, ఆ ఏనుగు దంతంతో ఇలా పొడిస్తే అక్కడక్కడ జాయింట్లు నివుడిపోయాను నేను. బునుక చిప్పలు కుదుళ్ళు తప్పి వాటి యొక్క స్థానాన్ని అవన్నీ కూడా లుజుగా అయిపోయి విరిగి ముక్కలవుతూ రక్తంబులు క్రమ్ముతేరా, ఆ రక్త ప్రవాహం రెండింటి నుంచి వచ్చేస్తోంది. హుమ్మని యొక్క ఉమ్మడి జిమ్మచు ఒక్కసారి రక్త ప్రవాహం వచ్చేసింది అన్నట్టుగా రెండు దగ్గర నుంచి వచ్చేస్తుంటే ఇతరేతర సమాకర్షణంబులను తగలక పదంబులు మొదలిట్టు పట్టు వదలక, అది రెండు కూడా కరి మకరి రెండు కూడా ఎడతెరిపి లేకుండా ముట్టెలతో తాగుతున్నాయి. అది మూతోటి ఇలా పొడిస్తోంది, ఏను కూడా తన దంతాలతోటి వాటితోటి ఇది కూడా చేస్తోంది. కరి మకరి రెండు ఎడతెరిపి లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు ముక్కలయ్యేటట్టుగా అమెరికల్ జాయింట్స్ అన్ని కూడా తప్పి నెత్తురు హుమ్మంటూ కారేటట్లుగా ఆ పళ్ళతో, దాని పళ్ళతో ఇది, దీని పళ్ళతో అది పొడుచుకుంటున్నాయట ఒకదానికొకటి లాగేటప్పుడు. కానీ కాళ్ళ పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కున్నాయి. అదేమో బయటికి రావడానికి ఒక కదలకుండా ఉండాలంటే కాళ్ళ పట్టే కదా ఉండాలి. ఆ మకరి కూడా నీళ్ళల్లో తన పాదాలని లోపలికి పెట్టుకుంటోంది, ఎక్కడ పైకి రాకుండా. ఎంత రక్త ప్రవాహం వచ్చింది, ఎక్కడికక్కడ ఆ అడుగునటువంటి ఆ బొరుగులు అన్ని కూడా ఆ పట్టు తప్పిపోతున్నాయి, రక్తం కారిపోతుంది. అలాగే ఏనుగు కూడా అన్ని కూడా రక్త ప్రవాహంతో బయటకు వస్తున్నప్పటికీ కూడా దీన్ని ఈ రెండు కూడా వాళ్ళ యొక్క కాళ్ళ యొక్క పట్టును మాత్రం వదలకుండా గట్టిగా నిలదొక్కునే ఉన్నాయి. అప్పుడేమైంది, ఇంకా మొదలు పట్టం బదలక కుదిరై వర్చించుచు పరిభ్రమణ వేగంబున జలంబులను తిరుగుచు మకర కమట కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా ఒంటెంటిన్ తాకు రభసంబున. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది,
ఇలా పోరాటం ఎక్కువైపోయింది. ఆ సరస్సులో నీళ్ళన్నీ కూడా ఇంకా సుడులు తిరిగిపోతున్నాయి. ఎక్కడెక్కడ నీళ్లు ఎక్కడెక్కడ ఆ రెండు వీటి యొక్క తాకిడి ఒక ప్రవాహం, మామూలుగా వచ్చే ప్రవాహం, రెండు ప్రవాహాల యొక్క తాకిళ్ళకి అక్కడికక్కడే సుడులుగా తిరిగిపోతున్నాయట ఆ నీళ్లు. ఆ నీళ్ల వేగానికి సరస్సులో నీళ్లు వేగంగా సుడుల్లాగా తిరిగిపోతున్నాయి. ఆ నీళ్ల తాకిడికి ఇంకా ఉంటాయి కదా మొసళ్ళు, తాబేళ్లు, ఎండ్రకాయలు, చేపలు, కప్పలు అని ఉన్నాయి కదా. తిరగొచ్చు. మకర అంటే మొసళ్ళు, తర్వాత కమటం అంటే తాబేలు, కర్కటకము కర్కాటం అంటే ఎండ్రకాయ, తర్వాత ఆ గండక అంటే చేపలు, తర్వాత మండూకము అంటే కప్ప. ఇలాంటివన్నీ మొదలైన అవి కూడా ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులు అన్నీ కూడా ఈ ఫోర్స్ ఎక్కువైపోయి పాపం చచ్చిపోయాడు, ప్రాణాలు కోల్పోయినాయి. బెంకంతో వేగంగా మొసలి ఏనుగు ఒకదానిని ఒకటి అనగద్రొక్కి చీకాకు పరిచాయి. ఇంకా వీటి యొక్క తాకిడికి వీటి యొక్క వేగానికి నీళ్ళన్నీ సుడులు తిరిగిపోతున్నాయి. వాటిల్లో ఈ జీవరాశులన్నీ కూడా చనిపోతున్నాయి. కానీ ఈ వీటి యొక్క బింకం తగ్గలేదు, తొట్టుపాటు లేదు, కాళ్ళ యొక్క పట్టును వదులుకోలేదు. అంటే ఎంత దీంట్లో ఉన్నా కూడా లక్ష్యం ఎక్కడుందో అది చూసుకోండి. అది ఉంటేనే ఎవరు గెలిపోయినా ఓటమైనా అది దైవాధీనం. కానీ మన లక్ష్యం మాత్రం అలా ఉండ. ఆ బెంకంతో వేగంగా మొసలి ఏనుగు ఒకదానికొకటి అనగదొక్కి దీన్ని అది అనగదొక్కుతుంది, అది దీన్ని అలా చిరాకు పట్టాయి. బాగా అలసట పొందాయి, రెండు బాగా అలసిపోయాయి. ఆ ప్రాణంబులు క్షణంబులుగా వండింటిని తాకు రభసంబున నిక్కలు వడ మ్రక్కందొక్కుచు మెండు చెడి బెండువడి నాచు గుల్ల చిప్ప దండంబులు పరస్పర తాడనంబుల్లోకు అడ్డంబుగా నొడ్డుచు ఓల మాస గొనక గెలుపున్ తలంపులు బెట్టిదంబులై. అది అప్పుడు ఏమవుతుంది, ఇంకా మధ్య మధ్య వీటికి కూడా ఒక ఆటంకాలు వస్తాయి కదా. చిన్న చిన్న జంతువులు అన్నీ వచ్చాయి, అవి అలాగూ పాపం వీటి తాకిడికి చచ్చిపోయాయి. ఇంకా కొన్ని ఉంటాయి చూడండి, నాచు ఉంటుంది, నాచు మునిగిపోయినట్టే ఉంటుంది. ఇంకా ఒకటి చెప్తారు, అదేంటి ఇప్పుడు నాచు నీళ్ళల్లో చిన్న చిన్న మొక్కలు, ఆ ఒడ్లుకి నీటికి మధ్యన అలా చిన్న చిన్న మొక్కలు వస్తాయి. నాచు ప్రదేశం కూడా అక్కడ ఉంటుంది. ఎంత ఈ ఏంటిది తుఫాన్లు ఇలాంటి సునామీ అలాంటివి వచ్చిన టైంలో కూడా ఆ నాచు ఈ పాచిపెట్టి ఉంటుంది కదా, ఆ నాచుని కప్ప చిప్పలను అడ్డంగా వేసినాయి. ఒకదాని దెబ్బలకు ఇంకొకటి ఆ నాచునంతా కూడా ఒక దగ్గరికి తెచ్చేస్తున్నాయి వీటి తాకిడికి. అలాగే ఆల్చిప్పలు ఉంటాయి, కప్ప చిప్పలు అంటే ఆల్చిప్పలు అంటారు వాటిని. వాటితో ఈ మామిడికాయలు ఉన్న పిల్లలు లేవు పూర్వం. ఊరగాయల టైం వచ్చేసరికల్లా ఆ ఆల్చిప్పలన్నీ చక్కగా తెల్లగండి మెరిసి పడిపోతుంటాయి. పెద్ద పెద్ద ఉంటాయి, చిన్న చిన్నవి కూడా ఉంటాయి. చిన్నపిల్లలకి అవి ఇచ్చేవాళ్ళు, పెద్ద పిల్లలందరికీ వీళ్ళు మా లాంటి వాళ్ళకి మేము కూడా అప్పుడు అవన్నీ మామిడికాయలు ఆల్చిప్పలతోటే గీకేవాళ్ళం. అది పీలర్ లాగా పనిచేస్తుంది, పల్చగా వస్తుంది తొక్కు, చాలా ఇదిగాను. అవే అప్పుడు అవి మామిడికాయ ముక్కలు కోయడానికి. అలాంటి ఆల్చిప్పలన్నీ కూడా ఇలా వీటిలోనే దొరుకుతాయి. వాటి దెబ్బలు ఆల్చిప్పలకి మరి కన్నం ఎలా పెడతారు, ఆ గరుకు నేల మీద దాన్ని అలా రాస్తారు. రాస్తే అప్పుడు వాటికి కన్నం పడుతుంది. ఆ కన్నం కూడా మళ్ళీ నీట్గా దాన్ని దీంతో నున్నగా చేసుకుంటారు. ఇంకోటి చూడండి, మీకు అందరికి ఇప్పుడు పిల్లలకి తెలియదు. ఇప్పుడు ఏవో గేమ్స్కి వస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ రకరకాలవన్నీ కూడా. ఏమన్నా దాడని ఆడుకుందుకు అలాంటివన్నీ కూడా పూర్వం ఇళ్లల్లోనే ఆ డిజైన్లు వేయించారు. మా అమ్మగారి ఇంటి అలా ఉండేది. పదుగళ్ళాటకి, ఇదే పులి మేక ఆటలకి, అలాగే ఈ దాడిలకి, వీటన్నిటికీ కూడా నేల మీదే అవి చేసేటప్పుడే గీయించుకునేవారు. అట్లా వాటిని మరి ఆడుకోవడానికి గవ్వలు అవన్నీ కొనుక్కోవడానికి ఆ రోజుల్లో డబ్బులు లేవు కదా. ఏం చేసేవారు, ఒకళ్ళకేమో పందెం వేయడానికి చింతగింజలు ఉంటాయి కదా, చింతకాయలు పెట్టుకున్నాం పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు పెద్ద గింజలు మంచి గట్టి చూసి ఏరుకొని వాటిని కూడా పగలు కుట్టేవారు, జాగ్రత్త కట్ అయిపోకుండా. ఆ పైది ఎరుపు ఉంటుంది, లోపల తెల్లదనం ఉంటుంది. వాటితోటి పందాలు వేసుకునేవారు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా, ఇప్పుడంటే డబ్బులు వచ్చాయి కనుక అవే అవుతున్నాయి. కానీ ఆ రోజుల్లో ఖర్చు లేకుండా
ఆ ఇలాంటివన్నీ కూడా సహజమైనటువంటి ఆయుధాలు ఉండేవి, సహజమైనటువంటి వస్తువులు ఉండేవి, అన్నీ ఉండేవి. ఇప్పుడంతా కూడా ఆ ఆర్టిఫిషియల్ అయిపోయాయి, మనసులు ఆర్టిఫిషియల్ అయిపోయాయి. అదే విచారం. ఒక దాని దెబ్బలకు ఇంకోటి నాచును పాచిని కప్ప చిప్పలను అడ్డంగా వేసేస్తున్నాయి. ఇంకా తాకిడికి ఇంకా అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా వచ్చేసి ఇక్కడ అడ్డంగా వేసేస్తున్నాయి. శరీరాలపై ఆశలు వదులుకున్నాయి. ఇంకా ఇప్పటికి కాస్త అలసిపోయాయి, రెండు అలసిపోయాయి. ఏమిటో చనిపోతానేమో, దీని చేతిలో చనిపోతానేమో అని ఇద్దరికి భయం కలిగింద వదులుకున్నాయి. పరస్పరం గెలవాలనే కోరిక మాత్రం ఇంకా రెట్టింపోతుంది. ఎక్కడెక్కడ అమ్మో శక్తి పోయిందేమో, వీడు నన్ను ఇంకా అరిచేస్తాడేమో అని అన్నటువంటి భయం కలుగుతోంది ఒకదాన్ని చూసి ఒకటికి. మళ్ళీ అది ఉంటుంది కదా, ఆ స్వాతంత్రం, నేను గెలవగలను, నేనే గొప్పదాన్ని అన్నటువంటి ఆ అహంకారం ఏం చేస్తుంది, గెలవాలన్నటువంటి కోరికని రెట్టింపు చేస్తుంది. క్రమంగా చెలరేగి రేయం బగళ్ళు, ఇంకా ఒక పూట లేకపోతే ఒక గంట అవేం కాదు, అది రెస్ట్లెస్ అనమాట. ఇంకా అహోరాత్రాలు అంటారు కదా, అహోరాత్రాలు అంటే రేయింబగళ్ళు కూడా. ఆహారం ఉందా? ఏమీ లేదు. తిండి నిద్ర ఏమీ లేవు. ఆ నీళ్ళు ఏమన్నా వస్తాయో చుక్క తాగుతున్నాయి, అంతే అంతే. తిండి నిద్ర లేకుండా అవి రెండు కూడా చాలా కాలం పోరాడాయి. ఎంత సహజంగా అసలు ఆ పోతన మనుషులకి ఎట్లా కనిపించిందా అనిపిస్తుంది. మరి జవమును జలమును బలమును వివిధములగన్ పోరు కరటి వీరతకు భువిన్ దివి మకర మీన కర్కట నివహంబులొక్కటన మిత్ర నిలయమున్ పొందిన్. అప్పుడు జవమును జలమును జలమును బలమును వివిధములుగన్ పోరు కరటి వీరతకున్ ఏమైంది, గజేంద్రుడు చురుకుదనం, జవము అంటే చాలా చాలా చురుకుగా, ఆ దానికి జవం అంటారు. జవసత్వాలు అంటారు కదా, అంటే బాగా మంచి శక్తి, చురుకుదనం. గజేంద్రుడు చురుకుదనంతో పట్టుదలతో పెక్కు వివిధములుగా నానా విధాలుగా మకరంతో పోరాడు. ఎవరు? గజరాజు. గజేంద్రుడు చురుకుదనంతో పట్టుదలతో జవమును బలమును జలమును వివిధంబులుగన్ పోరు కరటి వీరతకు. కరి అంటే ఏనుగు కదా, ఆ ఏనుగు యొక్క ఆ మకరంతో ఎంతో యుద్ధం చేశాడు ఏనుగు. భువిన్ అంటే అతని పరాక్రమం చూసి యుద్ధం చేశాడు. భువిన్ దివి మకర మీన కర్కట నివహంబులు ఒక్కటన మిత్ర నిలయంబున్ పొందే. అలా యుద్ధం జరుగుతుంటే అతని పరాక్రమాన్ని చూసి భయపడి ఆకాశంలోని మకరం మీనం కర్కాటకం అనేటువంటి ఇక్కడేమో ఈ సరస్సులో మీనాలు మరకటాలు అవన్నీ కూడా వచ్చాయి కదా, పైన ఎండ్రకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, తాబేళ్లు ఇవన్నీ ఉన్నాయి, మొసళ్ళు అవన్నీ ఉన్నాయి కదా, మకరం మొసలి అని ఇక్కడ రాసులు వాటిలో వస్తాయి కదా. అలాగా